కర్నూలు జిల్లా పెదకడువూరు సింగిల్ విండో సొసైటీ చైర్మన్ గా తలారి ఆంజనేయులను నియమిస్తూ జిల్లా సహకార సంఘం అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ సొసైటీకి సభ్యులుగా గోనమన్న నరసన్న, బోయా రంగస్వామి నియమితులయ్యారు. అలాగే చిన్నతుంబళం సొసైటీ చైర్మన్ గా కందనాతి నరసప్ప బాధ్యతలను చేపట్టారు. ఈ సొసైటీకి సభ్యులుగా బి సంజీవయ్య, పి చంద్రశేఖర్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నర్వ రమాకాంత్ రెడ్డి స్వగృహంలో ఆనందోత్సవాలు నిర్వహించారు. నర్వ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా నియమితులైన అన్ని అధ్యక్షులు, సభ్యులకు అభినందనలు. ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇస్తున్నాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఈరన్న, భాష, తలారి అంజీ, డీలర్లు ఆదాము, ఆషన్న, ముచ్చగిరి ఈరన్న, దేవ సహాయం, సుధాకర్, సందీప్ తో సహా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడినటువంటి సహకార సంఘాల త్రీమెన్ కమిటీ సభ్యులకు, అధ్యక్షులు తలారి ఆంజనేయులకు, మెంబర్స్ అయినటువంటి నరసన్నకు, అదేవిధంగా రంగస్వామికి, ఇక్కడ చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. నూతనంగా ఏర్పడినటువంటి ఈ త్రిసభ్య కమిటీకి ఆకాంక్షలు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అన్న సహకార స్ఫూర్తితో ఏర్పడినటువంటి మన పెద్దకడుపు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి త్రిసభ్య కమిటీ సభ్యులుగా ఆంజనేయులు, రంగస్వామి, గోల్మన్ నరసన్న రావడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాఘవేంద్ర రెడ్డి గారు అందరూ కూడా వీళ్ళైతే ఈ యొక్క సొసైటీని సక్రమంగా చూసుకుంటారు. రైతులకు ఎప్పుడు కూడా సకాలంలో అప్పులు అందిస్తారు. అదేవిధంగా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో ఈ ముగ్గురిని త్రీమెన్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి అందరికి కూడా రైతులకి సకాలంలో రుణాలు ఇప్పించి, అదేవిధంగా ఫర్టిలైజర్ అయితేనేమి, మరి ముఖ్యంగా ఈ యొక్క సకాలంలో విత్తనాలు కానీ అన్నీ కూడా సక్రమంగా సప్లై చేసి రైతులందరికీ కూడా బాగా చూసుకుంటారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.